హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాయ్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను డివైన్ వర్డ్ సెంటర్ అని ముత్తంగి చర్చ్కి అయితే వచ్చానండి. సండే రోజు ఇంకా ముత్తంగి చర్చ్ ఎలా ఉంది, ఇక్కడ వర్షిప్ ఎలా జరుగుతుంది అనేది ఈ వీడియోలో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా బాగుంది, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను ఇంతకుముందు కూడా ముత్తంగి చర్చ్ వీడియో అప్లోడ్ చేశాను, ఎవరైనా చూడకపోతే చూడండి ఫ్రెండ్స్. ముత్తంగి చర్చ్ అయితే చాలా బాగుంటుంది. నేను ఇంకా లోపలికైతే ఎంటర్ అయ్యానండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో, చాలా బాగుంటుంది. లోపలికి వచ్చినట్లయితే సాంగ్స్, మెసేజెస్ కూడా చాలా బాగుంటాయండి. ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేసుకున్నట్లయితే తప్పకుండా దేవుడు మన ప్రార్థన వింటాడు. సో ముత్తంగి చర్చికి రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. చాలా రోజుల తర్వాత వచ్చాను. ఎవరైనా చూడకపోతే చూడొచ్చు అండ్ వెళ్ళొచ్చు కూడా, చాలా బాగుంటుంది. ఇంకా వర్షిప్ అయిపోయిన తర్వాత అందరికీ భోజనాలు కూడా ఉంటాయండి. దూరం నుండి కూడా చాలా దూరం నుండి కూడా ఇక్కడికి వస్తారు. చాలా బాగుంటుంది. ఎవరైనా చూడకపోతే ఈ యొక్క వీడియోలో చూడొచ్చండి చర్చ్ ఎలా ఉందనేది. ఇంకా లోపలికైతే ఎంటర్ అయ్యాము. ఇంకా చర్చ్ లోపలికి వెళ్ళలేదండి, వెళ్తున్నాము. చాలా బాగుంటుంది, చూస్తున్నారు కదా. ఇంకా ప్రేయర్ హాల్ కూడా సపరేట్ ఉంటుంది, సండే స్కూల్ కూడా సపరేట్ ఉంటుందండి. మనకేమన్నా ప్రేయర్ రిక్వెస్ట్ ఇవ్వాలనుకుంటే కూడా మనం పేరు రాసి డీటెయిల్స్ రాసి ఇవ్వచ్చు, మన కోసం ప్రేయర్ చేస్తారు. ఇంకా చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా ఇటు సైడ్ అయితే చాలా పెద్ద చర్చ్ అండి. ఇది కట్టిన స్టార్టింగ్లో అయితే అసలు చాలా జనాలు వచ్చారు. ఇప్పుడు కూడా అంతకంటే ఎక్కువగా వస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, నేను చూపిస్తాను. వీడియో అయితే చాలా బాగుంది, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నుండి నేనైతే కొంచెం వీడియో తీస్తున్నాను, కనిపించట్లేదు కాబట్టి నేను లాస్ట్ నుండి అయితే వెళ్తున్నానండి చర్చి లోపలికి. మీరు చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఆ యొక్క వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఇంకా చర్చ్ బయట వచ్చేసి ఇలా మొక్కలు ఉన్నాయండి, నెట్ వేశారు కాబట్టి చాలా బాగుంది. అంతకుముందు వచ్చినప్పుడు లేకుండే, ఇప్పుడు రీసెంట్గా పెట్టినట్టున్నారు. ఇంక ఇటు సైడ్స్కి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, అంటే చర్చ్ స్టార్టింగ్లో వేసినట్టున్నారు. అవి చాలా బాగున్నాయి, చూస్తున్నారు కదా. ఇంకా లాస్ట్కి అయితే వెళ్తున్నాము. మా చిన్నోడు ముందు వెళ్తున్నాడు, చూస్తున్నారు కదా. ఇంకా మేము చర్చ్ అయిపోయిన తర్వాత తినేసి భోజనం చేసి వెళ్ళామండి. అందుకోసమే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థం అవుతుంది. ఇంకా లాస్ట్కి అయితే వచ్చేసామండి. ఇంకా లోపలికి వెళ్తాను, చూడండి ఫ్రెండ్స్. సాంగ్స్ అయితే అయిపోయాయండి. ఇంకా ప్రేయర్ నడుస్తుంది, వర్షిప్ ప్రేయర్ నడుస్తుందండి. ప్రేయర్ అయిపోయిన తర్వాత మెసేజ్ ఉంటుంది. చాలా బాగుంటుంది మెసేజ్ అయితే, చాలా మంచిగా చెప్తారు మెసేజ్. సాంగ్స్ కూడా చాలా బాగా పాడతారండి. ఇంకా ఇక్కడ మంచి మంచి సాక్ష్యాలు కూడా చెప్తారు. ఇక్కడ ప్రేయర్ చేసుకుంటే మాత్రం తప్పకుండా నెరవేరుతుంది కాబట్టి చాలామంది మంచి మంచి సాక్ష్యాలు చెప్తారు. ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళొచ్చు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇంకా నేను లాస్ట్కు కూర్చున్నాను కాబట్టి ఇక్కడ కింద కూర్చున్న వాళ్ళు కనిపించట్లేరు. లాస్ట్కి వచ్చేసి చైర్లో కూర్చుంటారండి అందరూ. ఇంకా వీళ్ళకంటే ముందు అందరూ కూడా కింద కూర్చుంటారు, చాలా బాగుంటుంది. ఇంకా నేను లేట్ అయింది కాబట్టి అందుకని మేము వెనక్కి కూర్చున్నాము.
చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ముత్తంగి చర్చి. ఇంకా మేము చర్చ్ అయిపోయిన తర్వాత భోజనాలు చేసి వెళ్తామండి. అది కూడా నేను వీడియోలో తీశాను, తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీకోసం ఇంకా మరెన్నో మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. తప్పకుండా ఛానల్ని వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, మీకు తెలిసిన వాళ్ళకందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా ఇప్పుడైతే ప్రేయర్ చేస్తున్నారండి, చూస్తున్నారు కదా. అందరు నిల్చొని ప్రేయర్ చేస్తున్నారు, స్వస్థత కోసం, అన్నింటి కోసం కూడా ప్రేయర్ చేస్తున్నారండి. ఇంకా లాస్ట్ చర్చ్ అయితే అయిపోయిందండి. ఇంకా మేము బయటకైతే వస్తున్నాము. బయట ఇలా ఉంటుంది, చూస్తున్నారు కదా. ఇంకా మా చిన్నోడికి అయితే బొంబాయి మిఠాయి అంటే చాలా ఇష్టం, అందుకే ఎక్కడికి పోయినా బొంబాయి మిఠాయి తింటాడు కంపల్సరీ. ఇంకా ఆ చర్చి నుండి బయటకు అయితే వచ్చేసామండి. ఇది చూస్తున్నారు కదా రైట్ సైడ్. ఇంకా మేము మళ్ళీ ముందు నుండి ఇంకా భోజనానికి అయితే వెళ్తామండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంకా బయట నుండి వెళ్తున్నప్పుడు ఇలా ఉంటుంది. బయట రోడ్ సైడ్ అన్నమాట ఇది. వచ్చేసామండి. ఇంకా ఈ యొక్క మెయిన్ ఎంట్రీలో నుండి మళ్ళీ వెళ్ళి మేము భోజనం చేసి వస్తాము. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు, మీరు లోపలికి వెళ్ళిన తర్వాత చూడొచ్చు. ఇదే అండి చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్, అదే అండి. ఇక్కడ ఇంకా భోజనాలు తినొచ్చు, అక్కడ లైన్ ఉంటుంది. ఇక్కడ మాకు ఈరోజు ఏం జరిగిందంటే, మేము ప్లేట్ తీసుకోకుండా లైన్లో వెళ్ళి నిల్చున్నామండి. ముందుకు వెళ్ళేంత వరకు కూడా మేము అంతగా గమనించలేదు. చాలా రోజులు అయింది మేము ఇక్కడికి వచ్చి, అందుకని ఇంకా మొత్తం లైన్లో ముందుకు వెళ్ళి నిల్చున్నాం. అప్పుడు ఇంకా ప్లేట్ లేదని చెప్పేసి మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఫస్ట్ నుండి లైన్లో నిల్చునేసరికి మాకు కొంచెం లేట్ అయింది. చూడండి, ఇంకా మేము ఇది ఫస్ట్ టైం లైన్లో నిల్చున్నామండి. ప్లేట్ తీసుకోకుండా నిల్చున్నాము. ఇంకా మా చిన్నోడు కూడా గుర్తు చేయలేడు, అసలు అంత గమనించలేదు మేము. ఇంకా లైన్ చిన్నగా ఉందని చెప్పేసి నిల్చున్నాము. ముందుకు వెళ్ళేసరికి ఇంకా అప్పుడు ప్లేట్ లేదని చెప్పేసి మళ్ళీ ప్లేట్ కోసం లైన్లో నిల్చొని వచ్చాము. లైన్ ఉంది కానీ అసలు లైన్లో నిల్చున్నట్టే లేదండి. ఫాస్ట్గా చూస్తున్నారు కదా ఎంతమంది వడ్డించే వాళ్ళు ఉన్నారో ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ముందుకైతే ఇంతవరకు వచ్చాము. ఇక్కడ వచ్చేసరికి మేము ప్లేట్ లేదు అంత గమనించలేదు కాబట్టి ఇంకా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాము. రిటర్న్ వెళ్ళి మళ్ళీ లైన్లో వచ్చేసరికి చాలా లేట్ అయింది. చూస్తున్నారు కదా, అప్పుడప్పుడు ఇలా జరుగుతాయి, కామన్. ఇంకా బయటకైతే వచ్చామండి. లైన్ చూపిస్తాను మీకు, ఎంత పెద్ద లైన్ ఉందో. అసలు మధ్యలో వెళ్ళడానికి ఉండదు, మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. అసలు ఇంతమందికి భోజనాలు ఎలా రెడీ చేస్తారో తెలియదు కానీ ఇంకా చాలా బాగుంటాయండి. చాలా మట్టుకు దూర ప్రాంతంలో నుండి ఇక్కడికి వస్తారు, ఇంకా దగ్గర ఉన్న వాళ్ళు కూడా వస్తారు. ఇదంతా లైన్ అండి, మీరు చూస్తున్నారు కదా లైన్. ఇగో లైన్ ఎంతవరకు ఉందంటే అక్కడ చూస్తున్నారు కదా మీరు, లాస్ట్కు అంతవరకు ఉందండి. మేము ఇంకా అక్కడి వరకు వెళ్తాము, అక్కడ లాస్ట్కి వెళ్ళి నిల్చుంటాము. ఇంకా అక్కడి నుండి ముందుకు వచ్చి ప్లేట్ తీసుకొని ప్లేట్ వాష్ చేసుకొని వెళ్తాము. చూడండి ఫ్రెండ్స్, ఇంకా లైన్లో అయితే నిల్చున్నామండి. చాలా పెద్ద లైన్ ఉంది, కాకపోతే మాకు అసలు లైన్లో నిల్చున్నట్టే అనిపించలేదండి. ఎంత ఫాస్ట్గా వెళ్ళినట్లు అనిపించింది మాకైతే.
ఎందుకంటే ఫాస్ట్గా వర్క్ జరుగుతుంది అక్కడ. ప్లేట్స్ కూడా ఫాస్ట్గా ఇస్తున్నారు. అక్కడ వడ్డించే దగ్గర చూసారు కదా మీరు, చాలా లైన్స్ ఉన్నాయి అండ్ ఫాస్ట్గా అయిపోతున్నాయి. చూస్తున్నారు కదా. ఇంకా మేము ప్లేట్ అయితే తీసుకున్నామండి. ప్లేట్ తీసుకొని వెళ్తున్నాము. ఇంకా ఎవరి ప్లేట్ వాళ్ళే వాష్ చేసుకోవాలి. అండ్ తిన్న తర్వాత కూడా ఎవరి ప్లేట్ వాళ్ళే వాష్ చేసి పెట్టాలండి. ఇలా చేయడం గుడ్ హ్యాబిట్ కదా. ఎందుకంటే మనం తిన్న ప్లేట్ మనం కడుక్కుంటేనే బాగుంటుంది. ఎక్కువ పబ్లిక్ వస్తారు కాబట్టి ఇంకా ఎవరు కడగాలన్నా ఎవరు వాష్ చేయాలన్నా కూడా చాలా టైం పడుతుంది. అందుకనే ఇక్కడ అదొక్కటి బాగుందండి. ఎవరి ప్లేట్ వాళ్ళే వాష్ చేసుకోవాలి. ఇంకా డ్రింకింగ్ వాటర్ కూడా ఉంటాయండి. చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా. ఇంకా సగం మంది తినడం అయిపోయింది. మేము లైన్లో నిల్చొని వచ్చేసరికి, అంటే కొంచెం మాకు లేట్ అయింది కదా, అందుకని. అయినా మాకు అట్లా ఏం అనిపించలేదు. లైన్ తొందరగానే ముందుకు వచ్చేసాం మళ్ళీ. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా. వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ యొక్క రిలేటివ్స్కి, మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇంకా రైస్, పప్పు అండ్ ఆలు కర్రీ ఉందండి. ఆలు అండ్ మిల్ మేకర్ కర్రీ మిక్స్డ్ ఉంది. చాలా బాగుంది. ఇంకా మేము వడ్డించుకోవడం అయిపోయింది కాబట్టి మళ్ళీ వెళ్తున్నామండి. అక్కడ మేము రౌండ్గా కూర్చొని తింటాము. చూపిస్తాను రండి ఫ్రెండ్స్. మా చిన్నోడు ఇప్పుడు పరిగెత్తుతాడు చూడండి. చూస్తున్నారు కదా, రన్నింగ్ చేస్తాడు మా చిన్నోడు. ఇంకా భోజనం చేసి వెళ్తాము మేమైతే. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలామంది భోజనాలు చేస్తున్నారు ఇక్కడ. మేము కూడా భోజనం చేస్తున్నాము. ఇంకా తినడం అయితే అయిపోయిందండి. మంచి ఓపెన్ ప్లేస్ ఉంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇంకా బయటికైతే వెళ్తున్నామండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చర్చి ముందు కూడా కొంతమంది పేదవాళ్ళు, అడుక్కునే వాళ్ళు ఇలా ఉంటారు కదా, క్షమించండి. వాళ్ళకి కూడా మంచిగా భోజనం పెడతారండి తప్పకుండా సండే రోజు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, డివైన్ వర్డ్ సెంటర్ ముత్తంగి అని ఉంది కదా. చాలా బాగుంది చర్చ్ అయితే. ఇంకా అయిపోయిందండి. మేము రిటర్న్ ఇంటికి వెళ్తున్నాము. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయడం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు మన ఛానల్లోని వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకోసం ఇంకా మరెన్నో మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఇక్కడైతే రోడ్ పనులు జరుగుతున్నాయి కాబట్టి కొంచెం ట్రాఫిక్ అయితే ఉందండి ఈ టైంలో. ఇంకా ఇక్కడ ఫ్లైఓవర్ కడుతున్నారు కాబట్టి వర్క్ నడుస్తుంది, అందుకే కొంచెం ట్రాఫిక్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్, టాటా, థ్యాంక్ యూ.